లూకా సువార్త మొదటి అధ్యాయంలోనే 67 నుండి 80 వరకు ఉన్నటువంటి విషయాలు. మరియు అతని తండ్రి జకర్యా పరిశుద్ధాత్మ పూర్ణుడై ఇట్లు ప్రవచించెను. ప్రభువైన ఇశ్రాయేలు దేవుడు స్తుతింపబడునుగాక. ఆయన తన ప్రజలకు దర్శనమిచ్చి వారికి విమోచన కలుగజేసెను. తన సేవకుడైన దావీదు వంశమునందు మన కొరకు రక్షణ శృంగమును అనగా మన శత్రువుల నుండి మనలను ద్వేషించు వారందరి చేతి నుండి తప్పించి రక్షణ కలుగజేసెను. దీనిని గూర్చి ఆయన ఆది నుండి తన పరిశుద్ధ ప్రవక్తల నోట పలికించెను. ఆయన మన పితరులను కరుణించుటకును తన పరిశుద్ధ నిబంధనలను అనగా మన తండ్రి అయిన అబ్రహాముతో తాను చేసిన ప్రమాణమును జ్ఞాపకము చేసుకున్నటకును మనము శత్రువుల చేతి నుండి విడిపింపబడి మన జీవితకాలమంతయు నిర్భయులమై ఆయన సన్నిధిని పరిశుద్ధముగాను నీతిగాను ఆయనను సేవింపను అనుగ్రహించుటకును ఈ రక్షణ కలుగజేసెను. మరియు ఓ శిశువా, నీవు సర్వోన్నతిని ప్రవక్తవనబడుదువు. మన దేవుని మహావాత్సల్యమును బట్టి వారి పాపములను క్షమించుట వలన తన ప్రజలకు రక్షణ జ్ఞానము ఆయన అనుగ్రహించినట్లు ఆయన మార్గములను సిద్ధపరచుటకై నీవు ప్రభువునకు ముందుగా నడుతువు. మన పాదములను సమాధాన మార్గములోనికి నడిపించినట్లు చీకటిలోనూ మరణఛాయలోనూ కూర్చుండు వారికి వెలుగిచ్చుటకై ఆ మహావాత్సల్యమును బట్టి పైనుండి ఆయన మనకు అరుణోదయ దర్శనము అనుగ్రహించెను. శిశువు ఎదిగి ఆత్మయందు బలము పొంది ఇశ్రాయేలునకు ప్రత్యక్షమగు దినము వరకు అరణ్యములో ఉండెను. 66వ వచనం పోయినసారి మిగిలిపోయింది. వచ్చే వారం దాని గురించి మాట్లాడుకొని ముందుకు వెళదామని మాట్లాడుకున్నాం మనం. 66వ వచనం కూడా ఒకసారి చదువుతా ఉన్నాను. ప్రభు హస్తము అతనికి తోడై ఉండెను గనుక ఆ సంగతులను గూర్చి వినిన వారందరూ ఈ బిడ్డ ఎలాంటి వాడగును అని వాటిని మనస్సులో ఉంచుకొనిరి. పోయినసారి 57వ వచనం నుండి 66 వరకు మనం చదువుతూ ఉన్నప్పుడు జకర్యా ఎలిజబెతులు ఇరువురు కూడా తమ చుట్టూ ఉన్నటువంటి వారితో, బంధువులతో కానివ్వండి, స్నేహితులతో కానివ్వండి, సమాజంలో వారి చుట్టుపక్కల ఉన్నటువంటి వారితో ఎలాంటి సంబంధ బాంధవ్యాలను వారు కలిగి ఉన్నారు, పటిష్టమైన పరిశుద్ధమైన ఆరోగ్యవంతమైనటువంటి సంబంధ బాంధవ్యాలను వారు కలిగి ఉండడం, తద్వారా అవసరమైనటువంటి పరిస్థితిలో వాస్తవంగా వారిరువురు చేయవలసినటువంటి పనులు మందిరంలో వారి బంధువులు, వారి స్నేహితులు, పొరుగువారు వచ్చి వారితో పాటుగా చేయటం మనం చూస్తూ ఉన్నాం. తండ్రి మూగవాడుగా ఉన్నాడు, మాట్లాడటానికి మాటలు రావడం లేదు. వాస్తవంగా యూదుల ఆచారం ప్రకారం యోహానుకు తండ్రిగా ఉన్నటువంటి జకర్యా తన పేరును ప్రకటించాలి, కుమారుని యొక్క పేరును ప్రకటించాలి. కానీ ఆ స్థితిలో తండ్రి లేడు కాబట్టి వారు అనేటువంటి మాటను పోయినసారి మనం చాలా ధ్యానం చేశాం. అందుకు వారు ఆశ్చర్యపడిరి, వారు ఇలాంటి మాటలన్నీ కూడా మనం ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు సంబంధ బాంధవ్యాల గురించి మనం చాలా స్పష్టంగా కొన్ని విషయాలు మాట్లాడుకోవడం జరిగింది. సంబంధ బాంధవ్యాలు పటిష్టంగా, పరిశుద్ధంగా, ఆరోగ్యవంతంగా ఉండడానికి ఈ ఇరువురు దంపతులు వారి ద్వారా మనం నేర్చుకున్నటువంటి ఒక విషయం ఏంటంటే, వాళ్ళు దేవుని దృష్టిలో సమస్తమైనటువంటి ఆజ్ఞల విషయంలోనూ న్యాయ విధుల విషయంలోనూ నిరపరాధులుగా ఉన్నారు అనేటువంటి విషయాన్ని మనం చూసాం. తద్వారా వారికి ఎంతో ఆరోగ్యవంతమైనటువంటి సంబంధ బాంధవ్యాలు కలిగినటువంటి పొరుగువారు, స్నేహితులు, బంధువులు వారితో ఉండడం వారికి గొప్ప బలంగా ఉండడం, చేదోడు వాదోడుగా ఉండడం, సహాయకంగా ఉండడం, వారి సంతోషంలో పాల్గొనడం, వారి ఇరువురి లేదా వారి కుటుంబంలో చేసినటువంటి కార్యాలను పొరుగువారు, బంధువులు, స్నేహితులు వారు ప్రచురం చేయడం, దేవుణ్ణి వారు గుర్తించటం, దేవుణ్ణి మహిమపరచటం,
ఇవన్నీ కూడా మనం పోయిన వారం ధ్యానంలో నేర్చుకున్నాం. మన కుటుంబాల్లో కూడా మరి మనం కనబరిచే లేకపోతే చూపించేటువంటి సంబంధ బాంధవ్యాలు వాక్యాధారమైన, దేవునితో కూడిన, దేవుని కేంద్రమైన సంబంధ బాంధవ్యాలను ఒకవేళ మనం చూపించగలిగితే మన జీవితాల్లో దేవుడు చేసేటువంటి కార్యాలు, మన పొరుగువారు, మన బంధువులు, మన స్నేహితులు వారు గుర్తించి, వారు ప్రచురం చేసి, వారు దేవుణ్ణి మహిమపరిచి మన సంతోషంలో వారు కూడా పాల్గొనేటువంటి అవకాశాలు అనేకం ఉన్నాయి. తద్వారా దేవునికి మహిమ కలుగుతూ ఉంది అనే విషయాన్ని మనం చూడటం జరిగింది. దానిలో భాగంగానే 66వ వచనంలో ప్రభువు హస్తము అతనికి తోడయ్యండను గనుక ఆ సంగతులు గూర్చి వినిన వారందరూ ఈ బిడ్డ ఎలాంటి వాడగునో అని వాటిని మనస్సులో ఉంచుకునిరి. జరుగుతున్నటువంటి విషయాలు, వినబడినటువంటి విషయాలు, ఎలాగిది సంభవించింది. జకర్యా గారు ఒకరోజు ఆయా యాజక ధర్మం జరిగిస్తూ ఉన్నప్పుడు జరిగినటువంటి విషయము. ఆ తర్వాత 5 మాసములు ఎలిజబెత్ గారు సమాజంలో కనబడకుండగా సడన్గా ఆమె బయటికి సమాజానికి కనబడినప్పుడు ఆమె గర్భం దాల్చి, అది పరిశుద్ధాత్ముడు ఇన్వాల్వ్మెంట్ ద్వారా, దేవుని యొక్క కృప ద్వారా జరిగినటువంటి విషయము. ఇవన్నీ ఎలా సంభవించాయి? బహుకాలము గడిచినటువంటి వృద్ధులు అని వారి గురించి రాయబడినప్పుడు ఇలాంటి శక్తివంతమైన, ఆశ్చర్యకరమైన, అందరికీ ఒకంత సంతోషాన్ని కలిగించేటువంటి, ఆశ్చర్యాన్ని కలిగించేటువంటి విషయం ఎలాగ సంభవించింది అనేటువంటి విషయాలు ఆలోచిస్తూ ఉండగానే ఈ లోపల మాసాలు నిండినటువంటి మాసాలు, మరియమ్మ గారు ఆమె దగ్గరకు రావడం, మరియమ్మ గారి జీవితంలో జరిగినటువంటి సన్నివేశం, ఇవన్నీ కూడా ప్రజలు స్పష్టంగా వారి కన్నులతో చూస్తూ ఉన్నారు. ఏంటి ఈ కుటుంబంలో ఇంతటి ఆశ్చర్యకరమైనటువంటి సంగతి జరిగింది? ఇంకొక పక్క అప్పుడు దాకా వారితో పాటు కలిసి అన్ని సంవత్సరాలు చేదోడు వాదోడుగా ఉంటూ సమాజంలో మాట్లాడుతూ ఉన్నటువంటి జకర్యా గారు, ఆయనకు సడన్గా మాటలు ఆగిపోవడం. ఎందుకు ఈ మాటలు ఆగిపోయానంటే దేవదూత ఇలా చెప్పాడు అని. మరలా ఇప్పుడు కుమారుడు పేరు పెట్టేటువంటి సమయానికి జకర్యా గారికి మాటలు రావడం, ఆ మాటలు రావడంతో ఆయన స్తుతి చెల్లించడం, ఇవన్నీ కూడా ఆశ్చర్యాన్ని కలుగజేస్తూ ఉన్నాయి. వీటన్నిటి వెనుక దేవుడు ఉన్నాడు అనేటువంటి విషయాన్ని వాళ్ళు చూడగలుగుతూ ఉన్నారు. వీటన్నిటి వెనుక ప్రభు హస్తము అతనికి తోడై ఉండెను. ప్రియమైనటువంటి వారలారా, చాలా సందర్భాల్లో ప్రజలు మనల్ని చూసినప్పుడు, మన జీవితాల్లో జరుగుతున్నటువంటి కార్యాలను చూస్తూ ఉన్నప్పుడు ప్రభువు వీటి వెనుక ఉన్నాడు, ప్రభువు వీరికి తోడై ఉన్నాడు, ప్రభు యొక్క హస్తము వీరికి తోడై ఉన్నది అనేటువంటి ఆ సాక్ష్యము లేదా ఆ సందేశం మనం ప్రజలకు చూపించగలిగేటువంటి ఆధ్యాత్మిక స్థితిని మనం కలిగి ఉండాలని ప్రభువు కోరుకుంటా ఉన్నాడు. ప్రభు హస్తము అనేటువంటి మాటను చూసుకొని ఆ తర్వాత 67 నుండి మిగిలినటువంటి వచనాల్లో ఒక 2-3 విషయాలను చూడటానికి ప్రయత్నం చేద్దాం. ప్రభు హస్తము అని మాట్లాడుతూ ఉన్నప్పుడు ఈ ప్రభు హస్తము అనేటువంటి ఇంప్రెషన్ లేకపోతే ఎక్స్ప్రెషన్ హీబ్రూ ధ్యానాల్లో లేకపోతే హీబ్రూ రచనల్లో, ప్రత్యేకంగా బైబిల్లో, పాత నిబంధన గ్రంథంలో కానివ్వండి, నూతన నిబంధన గ్రంథంలో చాలా తక్కువగా కనబడేటువంటి ఎక్స్ప్రెషన్, పాత నిబంధన గ్రంథంలో చాలా ఎక్కువగా కనబడేటువంటి ఎక్స్ప్రెషన్, ప్రత్యేకంగా ఎజ్రా గ్రంథంలో అనేక మార్లు కనబడుతూ ఉంటుంది. యెహోవా హస్తము అతని మీద ఉండెను గనుక, దక్షిణ హస్తము ఎజ్రాకు తోడై ఉండెను గనుక, యెహోవా ప్రభు హస్తము అతనికి తోడై ఉండెను గనుక ఎక్కువసార్లు రిపీటెడ్గా కనబడుతున్నటువంటి విషయం. ఎజ్రా కూడా తన ముఖాంతరంలో నుండి మాట్లాడుతూ ఉన్నప్పుడు ప్రభు హస్తము నాకు తోడై ఉండెను కాబట్టి నేను రాజు వలన కావలసినటువంటి ఆ సహాయాన్ని నేను తీసుకోకుండా దేవుని మీద ఆధారపడి నేను ముందుకు వెళ్ళానని అంటాడు. ప్రభు హస్తము నాకు తోడై ఉండెను కాబట్టి అని. ప్రభు హస్తము అనేటువంటి ఎక్స్ప్రెషన్ని హోలిస్టిక్గా, అంటే సమగ్రంగా బైబిల్ గ్రంథంలో వాడినటువంటి సందర్భాలు అన్నీ కాకపోయినా దాదాపు 39కి పైగా ఈ ఎక్స్ప్రెషన్ బైబిల్ గ్రంథంలో మనకు కనబడుద్ది. అన్నీ కాకపోయినప్పటికీ కూడా కొన్నిటిని గమనిస్తూ ఉన్నప్పుడు ఈ ప్రభు హస్తము అనేటువంటి మాట దేన్ని తెలియచేస్తూ ఉంది అనే విషయాన్ని ధ్యానం చేసి ముందుకు వెళ్ళడానికి నేను ప్రయత్నం చేస్తాను. యోబు గ్రంథం 12వ అధ్యాయంలో 7, 8, 9 వచనాలను గమనిద్దాం. యోబు గ్రంథం 12వ అధ్యాయం 7, 8, 9 వచనాలు. కొన్ని ఎక్స్ప్రెషన్సే చూసుకొని ఏం చెప్పడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు పరిశుద్ధాత్ముడు. ఆ మాట రాయిస్తూ ఉన్నప్పుడు ప్రభు హస్తము అని అంటే మనకందరికీ తెలుసు, ప్రభు ఆత్మస్వరూపి, దేవుడు ఆత్మస్వరూపి. ఆత్మస్వరూపికి అవయవాలు ఉండవు, ఎలాంటి చేతులు, కాళ్ళు, ముక్కు, చెవు ఇవన్నీ ఉండవు. కానీ
మానవుడికి అర్థమయ్యేటువంటి భాష అన్నమాట. అది మానవుడికి అర్థం కావడానికే ఆ భాషలో దేవుని గురించి వివరిస్తూ ఉంటారు. యాంథ్రోపోమార్ఫిక్ లాంగ్వేజ్ అని అంటారు దాన్ని. అంటే మానవునికి అర్థమయ్యేటువంటి భాషలో చేతులు, కాళ్ళు, రెక్కలు, కనులు, ముక్కు, ఆయన నాసికారంధ్రం ఇవన్నీ మాట్లాడుతూ ఉన్నప్పుడు దేవునికి ఉన్నాయా అని అంటే లేవు. అనగా దేవుడు ఆత్మస్వరూపి కాబట్టి ఇవన్నీ ఉండవు. కానీ మనకు అర్థం కావాలి కాబట్టి ఈ విషయాలను తెలియచేస్తూ ఉన్నారు. కాబట్టి ప్రభు హస్తము అన్నప్పుడు పరిశుద్ధాత్ముడు ఆ మాటను రాయిస్తూ ఉన్నప్పుడు ఏం తెలియజేస్తూ ఉన్నాడో చూడడానికి మనం ప్రయత్నం చేద్దాం. 7, 8, 9 వచనాలు. అయినను మృగములను విచారించుము, అవి నీకు బోధించును. ఆకాశ పక్షులను విచారించుము, అవి నీకు తెలియచేయును. భూమిని గూర్చి ధ్యానించిన ఎడల అది నీకు బోధించును. సముద్రములోని చేపలను నీకు దాని వివరించును. వీటినన్నిటినీ బట్టి యోచించుకునిన ఎడల యెహోవా హస్తము వీటిని కలుగజేసినని తెలిసికొనలేని వాడెవడు? రెటారిక్ క్వశ్చన్ అంటారు దీన్ని. అనగా ప్రశ్నలోనే సమాధానం ఉంటుంది అన్నమాట. తెలుసుకోలేని వాడెవడు? యెహోవా హస్తము దీనిని కలుగజేసినని తెలుసుకోలేని వాడెవడు అని అంటే అందరూ తెలుసుకుంటారు. అందుకోసమనే రోమపత్రిక 1వ అధ్యాయంలో రాస్తూ ఉన్నప్పుడు వారు నిరత్తురులై ఉన్నారు. సృష్టిని ఆలోచిస్తూ ఉన్నప్పుడు, దేవుని యొక్క అదృశ్య లక్షణాలు బయలుపరచబడతా ఉన్నప్పుడు దేవుడు ఉన్నాడా అనేటువంటి ప్రశ్నకు వారు నిరత్తురులై ఉన్నారు. సమాధానం లేదు వాళ్ళ దగ్గర. ఖచ్చితంగా దేవుడు ఉన్నాడని ఒప్పుకోవాల్సిందే. యోబు కూడా ఇక్కడ మాట్లాడుతూ ఉన్నప్పుడు 12వ అధ్యాయంలో చూడండి, 11వ అధ్యాయంలో నయమాతీయుడైన జోఫర్ ఈలాగు ప్రత్యుత్తరం ఇచ్చెను. జోఫర్ మాట్లాడిన తర్వాత 12వ అధ్యాయంలో యోబు దానికి సమాధానంగా మాట్లాడుతూ ఉన్నాడు. యోబు మాట్లాడుతున్నటువంటి మాటల్లో సమాధానంగా ఈ మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. మృగములను విచారించు, అవి నీకు బోధిస్తాయి. ఆకాశ పక్షులను విచారించు, అవి నీకు తెలియచేస్తాయి. భూమిని గూర్చి ధ్యానించు, అది నీకు బోధిస్తాయి. సముద్రంలోని చేపలు నీకు వివరిస్తాయి. దేని గురించి మాట్లాడుతూ ఉన్నాడు అని అంటే దేవుడు సృష్టించినటువంటి సృష్టి గురించి మాట్లాడుతూ ఉన్నాడు. చీమల దగ్గరకు వెళ్ళు, సోమరీను చీమల దగ్గరకు వెళ్ళు. ఎందుకు వెళ్ళమంటున్నాడు? ఓ పాఠం దొరుకుతుంది అక్కడ అని. మృగాలను ఆలోచించు, ఆకాశ పక్షులను విచారించు, భూమిని గూర్చి ధ్యానించు. ఇవన్నీ ఏం చేస్తాయి అని అంటే నీకు బోధిస్తాయి, నీకు తెలియచేస్తాయి, నీకు వివరిస్తాయి. ఏంటి అని అంటే వీటన్నిటినీ యోచిస్తూ ఉన్నప్పుడు యెహోవా హస్తము వీటిని కలుగజేసెను. ద హ్యాండ్ ఆఫ్ ద లార్డ్ హ్యాస్ డన్ దిస్. అంటే ఈ సృష్టి యొక్క సృజన ఎవరు చేశారు? ఇదంతా సృష్టించింది ఎవరు అని మాట్లాడుతూ ఉన్నప్పుడు యెహోవా హస్తము అనేటువంటి ఎక్స్ప్రెషన్ మనకు కనబడతా ఉంది. ఆ తరువాత ఇంకొక దగ్గర ఈ ఎక్స్ప్రెషన్ని చూడటానికి మనం ప్రయత్నం చేద్దాం. నిర్గమకాండం 9వ అధ్యాయం. నిర్గమకాండం 9వ అధ్యాయం 1 నుండి 4 వచనాలు. నిర్గమకాండం 9వ అధ్యాయం 1 నుండి 4 వచనాలు. తరువాత యెహోవా మోషేతో ఇట్లనెను, నీవు ఫరో యొద్దకు వెళ్ళి నన్ను సేవించుటకు నా ప్రజలను పోనిమ్ము. నీవు వారిని పోనీయనొల్లక ఇంకనూ వారిని నిర్బంధించిన ఎడల ఇదిగో యెహోవా బాహుబలము. యెహోవా బాహుబలము అన్నప్పుడు హ్యాండ్ ఆఫ్ ద లార్డ్, యాక్చువల్ హీబ్రూ ట్రాన్స్లేషన్లో ఉన్నటువంటి విషయం. యెహోవా హస్తము, యెహోవా బాహుబలము పొలములోనున్న నీ పశువుల మీదికిని, నీ గుర్రముల మీదికిని, గాడిదల మీదికిని, ఒంటెల మీదికిని, ఎద్దుల మీదికిని, గొర్రెల మీదికిని వచ్చును. మిక్కిలి బాధకరమైన తెగులు కలుగును. దేని గురించి మాట్లాడుతూ ఉన్నాడు ఇక్కడ అంటే అందరికీ తెలిసినటువంటి విషయమే. ఫరో పంపించట్లేదు, మోషేను దేవుడు ఎన్నుకున్నాడు. మోషేను పంపించి అయా ఫరోతో నువ్వు మాట్లాడుతూ ఉండు, నేను ఫరోను కఠినపరుస్తూ ఉంటాను అనేటువంటి విషయాలు మాట్లాడుతూ ఫరోకి మాటలు చెప్పు. ఒకవేళ నువ్వు ప్రజలను పంపించకుండా నిర్బంధిస్తే జరిగేటువంటి విషయం ఏంటంటే ఇదిగో నేను వీటన్నిటి మీదికి తెగులు తీసుకొని వస్తా. ఎలా అంట? ఇదిగో యెహోవా బాహుబలము, యెహోవా హస్తము, హ్యాండ్ ఆఫ్ ద లార్డ్ ఏం చేస్తూ ఉందా అని అంటే ఇక్కడ వారి మీదకి తెగులు తీసుకొని వస్తూ ఉంది. అంటే తెగులు తీసుకొని వస్తుందా యెహోవా బలము అని అంటే దాని వెనుక అర్థం ఏంటంటే ఈయన ఇక్కడ ఏం చేస్తూ ఉన్నాడు దేవుడు అని అంటే అన్యాయం గావించబడుతున్నటువంటి ప్రజానికానికి న్యాయం చేకూరుస్తూ ఉన్నాడు. చీకటిలో ఉన్నటువంటి వారికి, ఐగుప్తీయులకు వెలుగును చూపిస్తూ ఉన్నాడు.
వారు పూజిస్తున్నటువంటి దేవుళ్ళు కాదు, అవి సత్యమైనవి కాదు, వారికన్నా కూడా సత్యమైనటువంటి దేవుణ్ణి నేను, నిజమైనటువంటి దేవుణ్ణి నేను అని చెప్పేటువంటి తెగుళ్ళు ఇవన్నీ కూడా. మనం ఆ 10 తెగుళ్ళను ఆలోచిస్తూ ఉన్నప్పుడు దేవుడు ఏం చేశాడయ్యా అంటే 2 విషయాలు చేశాడు. ఒకటి, ఇశ్రాయేలీలకు దేవుని యొక్క ఆశ్చర్య కార్యములు చూపించాడు. రెండవది, ఐగుప్తీయులకు వారు పూజిస్తున్నటువంటి దేవుళ్ళు నిజమైనటువంటి వారు కాదు, నేను వారికన్నా, ఈ నది మీరు దేవుడుగా కొలుస్తూ ఉన్నారు కానీ దాని మీద అధికారి నేను అని అంటాడు. కప్పలు, వాళ్ళు కప్పల్ని దేవుళ్ళుగా పూజిస్తూ ఉన్నారు కానీ అవి నేను చెప్తే మీ దగ్గరకు వచ్చారా బాబు అంటే నేను వాటికన్నా గొప్పని చెప్తా ఉన్నాడు. ఇగో మీరు పశువులను పూజిస్తూ ఉన్నారు సంతానం కోసం, కాదు నేను అని మాట్లాడతారు. ఈ విధంగా ప్రతి తెగులు వెనకాల ఐగుప్తీయుల ఒక్కొక్క దేవుణ్ణి ఏం చేస్తూ ఉన్నాడు అంటే అవి నిజమైనటువంటి దేవుళ్ళు కాదు, నేను నిజమైనటువంటి దేవుణ్ణి అని. దేవుడు ఏం చేస్తూ ఉన్నాడంటే ఇక్కడ తీర్పు గురించి మాట్లాడుతూ ఉన్నాడు, న్యాయం గురించి మాట్లాడుతూ ఉన్నాడు, న్యాయం చేకూరుస్తూ ఉన్నాడు. యెహోవా బాహుబలము, యెహోవా హస్తం అని మాట్లాడుతూ ఉన్నప్పుడు సెకండ్ ఎక్స్ప్రెషన్ మనం మాట్లాడుకుంటూ ఉన్నాం, తీర్పు లేకపోతే న్యాయము అనేటువంటి మాట. ఈ మాటలు జ్ఞాపకం పెట్టుకుందాం మనం. ఆ తరువాత యెహోషువ గ్రంథం 4వ అధ్యాయం 23-24 వచనాలు. యెహోషువ గ్రంథం 4వ అధ్యాయం 23-24 వచనాలు. ఎట్లనగా యెహోవా బాహువు బలమైనదని భూనివాసులందరూ తెలుసుకున్నటకు, ఎట్లనగా యెహోవా బాహువు బలమైనదని భూనివాసులందరూ తెలుసుకున్నట్లు మీరు ఎల్లప్పుడూ మీ దేవుడైన యెహోవా యందు భయభక్తులు నిలుపుటకును, మేము దాటు వరకు మీ దేవుడైన యెహోవా తానే మా ఎదుట ఎర్ర సముద్రముని ఎండజేసినట్లు మీరు దాటు వరకు మీ ఎదుట యోర్దాను నీళ్లను ఎండజేసినని చెప్పి ఈ సంగతి వారికి తెలియపరిచెను. ఇశ్రాయేలీయుల జీవితంలో అనేకమైనటువంటి ఆశ్చర్యకార్యాలలో బాగా మాట్లాడుకునేటువంటి 2 విషయాలు, ఎర్ర సముద్రాన్ని దాటడం, యోర్దాను నదిని దాటడం. అక్కడ కూడా మాట్లాడుతున్నటువంటి విషయం యెహోషువ ద్వారా రాయించినటువంటి మాట 23వ వచనంలో, యెహోవా బాహువు, యెహోవా బాహువు, హ్యాండ్ ఆఫ్ ద లార్డ్. భూనివాసులు అందరూ తెలుసుకోవాలి అది బలమైనదని. ఏం చేస్తూ ఉన్నాడు అంటే దాటిస్తూ ఉన్నాడు, బలమైనది అది, తప్పిస్తూ ఉన్నాడు, మార్గాన్ని చూపిస్తూ ఉన్నాడు, వారందరినీ కూడా విడిపించి తీసుకొని పోతూ ఉన్నాడు. ఈ ఎక్స్ప్రెషన్స్లో ఉన్నటువంటి అక్కడ ఆ ఇమిడి ఉన్నటువంటి విషయాలనే మనం జ్ఞాపకం చేసుకుందాం. యెహోవా హస్తము యోబు గ్రంథంలో మాట్లాడినప్పుడు సృష్టిని సృష్టించిన హస్తం గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఆ తర్వాత మనము నిర్గమాకాండంలో మాట్లాడుతూ ఉన్నప్పుడు ఫరో దగ్గర న్యాయమును కనబరిచినటువంటి విషయాన్ని చూస్తూ ఉన్నాం. అలాగే యెహోషువ గ్రంథంలో మనం మాట్లాడుతూ ఉన్నప్పుడు దేవుడు తన ప్రజలను ఏ రీతిగా మార్గం లేని చోట మార్గాన్ని ఏర్పాటు చేసి ముందుకు తీసుకుని వెళుతూ ఉన్నాడో మనం చూస్తూ ఉన్నాం. ఇంకొక దగ్గర ఈ ఎక్స్ప్రెషన్ వాడినప్పుడు ఉన్నటువంటి విషయాన్ని కీర్తనలు 38 మొదటి 3 వచనాలు. 38వ కీర్తన మొదటి 3 వచనాలు. యెహోవా కోపోద్రేకము చేత నన్ను గద్దింపకము, నీ ఉగ్రత చేత నన్ను శిక్షింపకము, నీ బాణములు నాలో గట్టిగా నాటియున్నవి, నీ చేయి నా మీద భారముగా ఉన్నది, నీ కోపాగ్ని వలన ఆరోగ్యము నా శరీరమును విడిచిపోయిను, నా పాపమును బట్టి నా ఎముకలలో స్వస్థత లేదు, నీ చెయ్యి నా మీద భారముగా ఉన్నది. అయా నన్ను గద్దించొద్దు, అయా నన్ను శిక్షించొద్దు, అయా నీ బాణాలు నాలో గట్టిగా నాటి ఉన్నాయి, నీ చెయ్యి నా మీద భారముగా ఉన్నది అనేటువంటి మాట. హ్యాండ్ ఆఫ్ ద లార్డ్, నీ చెయ్యి నా మీద భారంగా ఉంది. దావీదు మహారాజు ఈ కీర్తన రాస్తూ ఉన్నప్పుడు దేని గురించి మాట్లాడుతూ ఉన్నాడు అని అంటే దావీదు మహారాజును దేవుడు డిసిప్లిన్ చేస్తున్నటువంటి విషయాన్ని మాట్లాడుతూ ఉన్నాడు. కోపోద్రేకము చేత నన్ను గద్దించొద్దు, నీ ఉగ్రత చేత నన్ను శిక్షించొద్దు, నీ చెయ్యి నా మీద భారంగా ఉందయ్యా, నా పాపమును బట్టి నా ఎముకలలో స్వస్థత లేదయ్యా. ఈ మాటలు మాట్లాడుతూ ఉన్నప్పుడు డిసిప్లిన్ చేసేటువంటి విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. యెహోవా హస్తము దేనితో ముడిపడి ఉంది ఇక్కడ అని అంటే హీఈస్ డిసిప్లినింగ్. యోబు గ్రంథంలో యెహోవా హస్తం అని మాట్లాడినప్పుడు దేనితో ముడిపెట్టాడు అని అంటే సృష్టించినటువంటి విధానాన్ని. నిర్గమాకాండంలో మాట్లాడుతూ ఉన్నప్పుడు న్యాయము తీర్చేటువంటి దేవుణ్ణి. యెహోషువ గ్రంథంలో మాట్లాడుతూ ఉన్నప్పుడు మార్గాన్ని చూపించేటువంటి దేవుణ్ణి. ఇక్కడ 38వ కీర్తనలో మాట్లాడుతూ ఉన్నప్పుడు క్రమపరిచేటువంటి దేవుణ్ణి. అలానే మొదటి రాజుల గ్రంథం 18వ అధ్యాయం 46వ వచనం.
యెహోవా హస్తము ఏలియాను బలపరచగా అతడు నడుము బిగించుకొని ఆహాబు కంటే ముందుగా పరిగెత్తుకొని పోయి యెజ్రెయేలు గుమ్మమునొద్దకు వచ్చెను. అండ్ ద హ్యాండ్ ఆఫ్ ద లార్డ్ వాజ్ ఆన్ ఎలీజా. హ్యాండ్ ఆఫ్ ద లార్డ్ వాజ్ ఆన్ ఎలీజా. యెహోవా హస్తము ఏలియాను బలపరచగా. వాస్తవంగా ఏలియా పరిస్థితి మనకు అందరికీ తెలుసు. ఇప్పుడు ఇవన్నీ మనం వివరించుకోవడానికి మనకు అందరికీ తెలిసినటువంటి విషయాలే. జరిగించినటువంటి విషయం, ఏలియా జరిగించినటువంటి విషయము, ఏలియా ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాడు, శారీరకంగా బలహీనంగా ఉన్నాడు, నీరసంగా ఉన్నాడు. కానీ యెహోవా హస్తము ఏలియాను బలపరచగా అతడు నడుము బిగించుకొని ఆహాబు కంటే ముందుగా పరిగెత్తుకొని పోయి, శారీరకమైనటువంటి స్థితిని బలపరిచినటువంటి ఎంపవర్డ్ గాడ్ ఎంపవర్డ్ ఎలైజా. ఎంపవరింగ్. ఇక్కడ మనం శారీరకమైనటువంటి స్థితిని చూస్తూ ఉన్నాం. ఒకవేళ దీన్ని ఇంకొన్ని విషయాలకు ముడిపెట్టి చూడాలి అని అంటే, నాట్ ఓన్లీ ఫిజికల్ స్ట్రెంగ్త్ని ఎంపవర్ చేయడమే కాదు, కానీ దేవుని యొక్క హస్తము, లేకపోతే దేవుడు మనల్ని అనేకమైనటువంటి విషయాల్లో ఎంపవర్ చేసేటువంటి దేవుడు, ఎక్విప్ చేసేటువంటి దేవుడు, సామర్థ్యం ఇచ్చేటువంటి దేవుడు, బలపరిచేటువంటి దేవుడు. యెహోవా హస్తము ఏలియాను బలపరచగా అని మాట్లాడుతా ఉన్నాం. సో వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు సే, యెహోవా హస్తము అని మాట్లాడుతూ ఉన్నప్పుడు బైబిల్ గ్రంథంలో పరిశుద్ధాత్మ ప్రేరేపణ చేత, భక్తుల చేత ఈ మాటలన్నీ రాయించినప్పుడు హోలిస్టిక్గా ఏం చెప్పాలని దేవుని యొక్క ఆలోచన అనంటే, దేవుని యొక్క కార్యాలు, దేవుడు ఏం చేశాడు, దేవుడు ఏం చెయ్యగలడు అనేటువంటి విషయాలు, చేస్తాడు, చెయ్యగలడు అనంటే మనం దేనితో ముడిపెడతామనంటే సహజంగా దాన్ని చేతులతో ముడిపెడతాం. ఏం చేస్తాడండి ఆయన, ఏం చేయగలడండి అన్నప్పుడు చేతి పని అన్నమాట, చేతి పని గురించి మాట్లాడుతూ ఉంటాం. అలాగే దేవుడు ఏం చేయగలడు, లేకపోతే దేవుడు ఏం చేశాడు అనేటువంటి దాన్ని బైబిల్ గ్రంథంలో మనకు తెలియచెప్పడానికి ఈ యెహోవా హస్తము అనేటువంటి మాట, హ్యాండ్ ఆఫ్ ద లార్డ్ అనేటువంటి మాట. ఏం చేశాడు దేవుడు అని అంటే, ఆయన సృష్టించాడు, ఆయన బలపరుస్తాడు, ఆయన మార్గాన్ని చూపుతాడు, ఆయన న్యాయము చూపుతాడు, ఆయన ఎక్విప్ చేస్తాడు, ఆయన ఎంపవర్ చేస్తాడు, ఆయన మార్గాన్ని కలుగ చేస్తాడు. ఎన్ని విషయాలు ఉన్నాయి, నేను ఒక 5-6 విషయాలే మాట్లాడుతూ ఉన్నా. సో యెహోవా హస్తము అతనికి తోడై ఉండెను గనుక అనేటువంటి మాట మనం యోహాను గురించి మాట్లాడుతూ ఉన్నప్పుడు, ఏంటి యెహోవా హస్తము తోడై ఉండటం అని అంటే ఏంటి, యోహాను దగ్గర మనం అర్థం చేసుకోవలసినటువంటి విషయం ఏంటంటే, గాడ్ క్యాన్ డూ ఎనీథింగ్. దేవుడు ఏదైనా చేయగలడు, ఇది దేవుడు చేస్తున్నటువంటి విషయము. అందుకోసమని అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా యెహోవా హస్తము అతనికి తోడై ఉండను గనుక ఇతడు, ఈ బిడ్డ ఎలాంటి వాడునగునో అని వారి మనసుల్లో ఉంచుకున్నారనంట. దేవుడు ఇతని వెనుకున్నాడు. ఇతని జీవితంలో ఇతడు గర్భంలో పుట్టినది మొదలుకొని ఇతడు గర్భంలో అసలు వేయబడటమే దేవుని వలన కలిగింది. ఇదిగో అతని తండ్రి ఇలాగైపోయాడు, ఇతడు పుట్టిన తర్వాత పేరు పెట్టేటప్పుడు మాటలు వచ్చాయి. ఇదిగో ఇతని తల్లి బహుకాలము గడిచినటువంటి వృద్ధురాలు, కానీ గర్భం ధరించింది. గర్భం ధరించడమే కాదు, 9 మాసాలు మోసి మంచి పండంటి మగబిడ్డను కనింది. ఇవన్నీ కూడా చాలా ఆశ్చర్యకరమైనటువంటి విషయాలు. వీటన్నిటి వెనుక దేవుడు ఉన్నాడు. ఇదంతా కూడా దేవుడు చేశాడు. దేవుడు ఉన్నాడు దీని అంతటి వెనుక. ఇదంతా దేవుడు చేశాడు. ఏం చేశాడు దేవుడు? ఎలాంటి దేవుడు ఉన్నాడు అని అంటే, సృష్టికర్త. యెహోవా హస్తం అని మాట్లాడుతూ ఉన్నప్పుడు బైబిల్ గ్రంథం మనకు పరిచయం చేసినటువంటి విషయము, ఈయన సృష్టికర్త. యెహోవా హస్తం అని బైబిల్ గ్రంథం మనకు పరిచయం చేసినప్పుడు, ఆయన మార్గాన్ని చూపించేటువంటి వాడు, ఆయన తీర్పు తీర్చేటువంటి వాడు, ఆయన న్యాయమును కనబరిచేటువంటి వాడు, ఆయన ఎంపవర్ చేసేటువంటి వాడు, బలమిచ్చువాడు, ధైర్యం ఇచ్చువాడు, ఎన్నో విషయాలు ఉన్నాయి. అలాంటి దేవుడు ఇదిగో ఇతనికి తోడై ఉన్నాడు. ఎక్స్ప్రెషన్ ఎప్పుడు కూడా చాలా ప్రాముఖ్యం బైబిల్ గ్రంథంలో. అందుకోసం నేను ప్రకటన గ్రంథంలో చాలా స్పష్టంగా, మనం ఆ విషయాలు చదువుతూ ఉంటే మనం ఇట్లా సులభంగా చదువుకొని వెళ్ళిపోతూ ఉంటాం. కానీ ఆనాటి ఈ లోకా సువార్త, ఈ లోకా గారు రాసిన, ఎవరు రాసినా కానీ, ఆనాటి యూదులు కానివ్వండి, ఆనాటి యూదు క్రైస్తవులు కానివ్వండి, ఈ మాట చదివినప్పుడు, అనగా దేవుని హస్తము అతనికి తోడై ఉండెను గనుక అనే ఎక్స్ప్రెషన్ వాళ్ళు చదవంగానే వాళ్ళకు గుర్తుకొచ్చేటువంటి విషయాలు అన్నమాట ఇవి. ఈ ఎక్స్ప్రెషన్ దేవుని హస్తము అన్నప్పుడు వాళ్ళకు గుర్తుకొచ్చేది ఏంటంటే, సృష్టికర్త అయినటువంటి దేవుడు, సృష్టించినటువంటి దేవుడు, ఇదిగో యోర్దానును, ఎర్ర సముద్రాన్ని చీల్చినటువంటి దేవుడు, యెహోవా బాహుబలము ఇది జరిగించనని మీరు తెలుసుకొనున్నట్లు అని అంటాడు అక్కడ నిర్గమాకాండంలో.
సృష్టించినటువంటి దేవుడు, ఎర్ర సముద్రాన్ని చీల్చినటువంటి దేవుడు, యోర్ధానును చీల్చినటువంటి దేవుడు, ఇదిగో ఫరోకి తీర్పు తీర్చినటువంటి దేవుడు, ఇదిగో ఆయన సత్యవ దేవుడని ఆయన నిరూపించుకున్నటువంటి దేవుడు, న్యాయము కనబరిచినటువంటి దేవుడు, ఏలియాను బలపరిచినటువంటి దేవుడు. ఈ విషయాలన్నీ కూడా వాళ్ళకి జ్ఞాపకం వస్తాయి. ఎందుకోసం అంటే ఈ పాత నిబంధన లేఖనాలు 39 పుస్తకాలు వాళ్ళకి వెనటితో పెట్టినటువంటి విద్య అన్నమాట. ఎక్స్ప్రెషన్స్ అన్నీ కూడా వాళ్ళకి చాలా ఇంపార్టెంట్. అందుకోసమనే క్రీస్తు వారు మాట్లాడుతూ ఉన్నప్పుడు నేను అబ్రాహాం కన్నా ముందున్న వాడును అని అంటే వాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోతారా అని అంటే, ఎట్లయితుడు అబ్రాహాం కన్నా ముందున్నవాడు ఎట్లయితుడు? ప్రభు వారు అంటాడు, అందుకనే ఆయన నా ప్రభు అని పిలిచను, నా ప్రభు అని పిలిచిన అన్నప్పుడు వెంటనే కీర్తనల దగ్గరికి వెళ్ళిపోతారు వాళ్ళు. మనం వెళ్ళాం, మనకు తెలియదు, ఆ ఎక్స్ప్రెషన్స్ మనకు తెలియదు. కానీ వాళ్ళకి వాళ్ళ చిన్నప్పటి నుండి వాళ్ళ వయస్సుల వారీగా ఈ సంవత్సరానికల్లా ఇదిగో ఇది కంఠోపాఠంగా రావాలి, ఈ సంవత్సరానికల్లా ఇదిగో కీర్తనలు ముగించాలి, ఈ సంవత్సరానికల్లా ధర్మశాస్త్ర గ్రంథంలో 5 పుస్తకాలు ముగించాలి, ఈ సంవత్సరానికల్లా ఈ ప్రవక్తల పుస్తకాలన్నీ కూడా కంఠోపాఠంగా ప్రతి యూదునికి రావాలి. ఇట్లా మంత్రాలు వల్లవేసినట్లుగా వాళ్ళకు రావాలి. అవన్నీ తెలిసినటువంటి వారు ఈ ఎక్స్ప్రెషన్స్ చదివినప్పుడు వాళ్ళకి గుర్తుకొచ్చేది ఏంటంటే, ఈ ఈ ఈ శిశువుకి ప్రభు హస్తము తోడై ఉండెను అని అంటే ఏ ప్రభువు అయినా? సృష్టికర్త, ఎర్ర సముద్రాన్ని చీల్చినటువంటి వాడు, యోర్ధాన్ను చీల్చినటువంటి వాడు, ఫరోకి తీర్పు తీర్చినటువంటి వాడు, ఇశ్రాయేలుకు న్యాయము చూపించినటువంటి వాడు, ఏలియాను బలపరిచినటువంటి వాడు. ఎన్ని విషయాలు జ్ఞాపకం వస్తాయో వాళ్ళకి. మనం ఒక 6 మాట్లాడుకున్నాం అంతే. అదిగో ఆ దేవుడు ఇతనికి తోడై ఉండెను గనుక ఈ బిడ్డ ఎలాంటి వాడవుతాడు అని వాళ్ళందరూ మనసులో ఉంచుకున్నారన్నట్టు. సో ప్రభు హస్తము అని మాట్లాడుతూ ఉన్నప్పుడు బైబిల్ గ్రంథం మనకు కూడా చెప్పాలనుకుంటున్నటువంటి విషయం ఏంటంటే, దేవుడు ఏం చేశాడు, దేవుడు ఏం చేయగలడు. దేవుడు ఏం చేశాడు అయ్యానంటే, ఆయన సృష్టికర్త, ఆయన బలపరిచాడు, ఆయన మార్గాన్ని చూపాడు, ఆయన సముద్రాలు చీల్చాడు, ఆయన తీర్పులు తీర్చాడు, ఆయన న్యాయాన్ని చూపించాడు, ఆయన ఎక్విప్ చేశాడు, ఆయన ఎంపవర్ చేశాడు. సో వాట్ ఈజ్ అవర్ రెస్పాన్స్? పేతురు గారు రాస్తూ ఉన్నారు, మన రెస్పాన్స్ ఎలా ఉండాలో పేతురు గారు రాస్తూ ఉన్నారు. చూడండి, పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయం 6వ వచనం మనకందరికీ తెలిసినటువంటి విషయమే. పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయం 6వ వచనం. దేవుడు తగిన సమయమందు మిమ్మును హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులయుండుడి. దేవుడు తగిన సమయమందు మిమ్మును హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులయుండుడి. హంబుల్ యువర్సెల్వ్స్ దేర్ఫోర్ అండర్ ద మైటీ హ్యాండ్ ఆఫ్ గాడ్ సో దట్ at the proper time he may exalt you. ప్రభు హస్తము, దేవుని హస్తము, బాహుబలము, బలమైన హస్తము అనేటువంటి ఎక్స్ప్రెషన్స్ దేవుని యొక్క ఆయన అనంతమైనటువంటి శక్తిని, ఆయన అనంతమైనటువంటి జ్ఞానాన్ని, ఆయన అనంతమైనటువంటి ఆశ్చర్యకరమైనటువంటి క్రియలను మనకు కనబరుస్తూ ఉన్నప్పుడు వాట్ ఈజ్ అవర్ రెస్పాన్స్? మన ప్రతిస్పందన ఏంటంటే, ఆ బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులై ఉండండి. ఆ బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులై ఉండండి. ఎప్పుడైతే మనం అలాగుంటామో బైబిల్ గ్రంథం ఇస్తున్నటువంటి వాగ్దానం ఏంటంటే, ఆయన తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చిస్తాడు. ఆయన తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చిస్తాడు. కాబట్టి ప్రియమైనటువంటి వారులారా, దేవుని యొక్క బాహుబలము, దేవుని యొక్క హస్తము, దేవుని యొక్క హ్యాండ్ ఆఫ్ ద లార్డ్ అనేటువంటి ఎక్స్ప్రెషన్స్, మన యొక్క రెస్పాన్స్ ఏంటంటే, ఆ బలిష్టమైన చేతి కింద దీన మనస్కులుగా ఉండటం మనం నేర్చుకోవాలి. అప్పుడు దేవుడు మనల్ని హెచ్చిస్తాడు, తగిన సమయమందు హెచ్చిస్తాడు, తగిన సమయమందు హెచ్చిస్తాడు. ఈ మాటలు ధ్యానం చేసుకుంటూ మిగిలినటువంటి వచ్చిన భాగాల్లోనికి వెళదాం. ఇంకొక విషయాన్ని చూసుకొని ధ్యానంలో ముందుకు వెళదాం. 67 నుండి, మరియు అతని తండ్రి జకర్యా పరిశుద్ధాత్మ పూర్ణుడై ఇట్లు ప్రవచించెను. ప్రభువైన ఇశ్రాయేలు దేవుడు స్తుతింపబడునుగాక, ఆయన తన ప్రజలకు దర్శనమిచ్చి వారికి విమోచన కలుగజేసెను. దర్శనమిచ్చి అన్న మాట ఇంగ్లీష్లో బాగా రాశారు. హీ హ్యాస్ విజిటెడ్
గాడ్ విజిటెడ్ హిస్ పీపుల్. ఏం జరిగింది? దేవుడు ఎప్పుడైతే దర్శించాడో వారికి విమోచన కలుగజేశాడు. తన సేవకుడైన దావీదు వంశమునందు మన కొరకు రక్షణ శృంగమును, అనగా మన శత్రువుల నుండి మనలను ద్వేషించు వారందరి చేతి నుండి తప్పించి రక్షణ కలుగజేసెను. అక్కడక్కడే రాయబడినటువంటి మాటలను అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం మనం. దేవుడు దర్శనమిచ్చాడు. గాడ్ విజిటెడ్ హిస్ పీపుల్. దేవుడు తన ప్రజలను దర్శించినప్పుడు ఏం జరిగింది అని అంటే వారికి విమోచన కలుగజేసెను. ఎలా కలుగజేశాడంట విమోచన? సెకండ్ లైన్లో, తన సేవకుడైన దావీదు వంశమునందు మన కొరకు రక్షణ శృంగాన్ని ఒకటి ఇచ్చాడు. విమోచన ఎలా కలిగిందా అని అంటే దావీదు వంశమునందు ఒక రక్షణ శృంగాన్ని ఏర్పాటు చేశాడు. అనగా ఏంటి ఆ రక్షణ శృంగం? మన శత్రువుల నుండి మనలను ద్వేషించు వారందరి చేతి నుండి తప్పించి రక్షణ కలుగజేసెను. ఇది ఎప్పటి నుండో పరిశుద్ధుల ప్రవక్తల చేత మాట్లాడిపిస్తూ ఉన్నాడు. ముందుగానే చెబుతూ ఉన్నాడు. పితరులతో వాగ్దానం చేస్తూ ఉన్నాడు. పితరులతో నిబంధన చేస్తూ ఉన్నాడు. వాటన్నిటినీ జ్ఞాపకం చేసుకొని మనలందరినీ కూడా రక్షించడానికి ఈ పరిస్థితిని కలుగజేశాడు. దేవుడు మనల్ని దర్శించాడు. గాడ్ విజిటెడ్. తెలిసినటువంటి విషయాలే కానీ మరలా జ్ఞాపకం చేయాలని ఇష్టపడతా ఉన్నాను. మనము శత్రువుల చేతి నుండి విడిపింపబడి మన జీవిత కాలమంతయు నిర్భయులమై ఆయన సన్నిధిని పరిశుద్ధముగాను నీతిగాను ఆయనను సేవింపను. మన జీవిత కాలం అంతా కూడా నిర్భయులమై, అనగా భయము లేనటువంటి వారమై అనేటువంటి మాట చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయాలు. ఈ రక్షణ అందుకు కలుగజేశాడు అని మాట్లాడుతూ, మరియు ఓ శిశువా, నీవు సర్వోన్నతిని ప్రవక్తవనబడుదువు. మన దేవుని మహావాత్సల్యమును బట్టి వారి పాపములను క్షమించుట వలన తన ప్రజలకు రక్షణ జ్ఞానము ఆయన అనుగ్రహించునట్లు. ఇక్కడ మాట్లాడి నేను నా మాటలు ముగిస్తాను. దేవుని మహావాత్సల్యమును బట్టి వారి పాపములను క్షమించుట వలన తన ప్రజలకు రక్షణ జ్ఞానము ఆయన అనుగ్రహించునట్లు అనేటువంటి మాట. రక్షణ జ్ఞానము అనుగ్రహించబడాలా, అది ఆయన అనుగ్రహించబడాలా, అది తన ప్రజలకు అనుగ్రహించబడతా ఉంది. ఎలా జరుగుతూ ఉంది అని అంటే వారి పాపములను క్షమించటం వలన కలుగుతుంది. సో మనం పాపములు క్షమించబడినటువంటి వారము అని అంటే ఆదివారం ప్రకటన గ్రంథంలో మాట్లాడుతూ ఉన్నప్పుడు రక్షణతోనే దాని వెంటనే ఒక గొలుసులో ఆ నెక్స్ట్ గొలుసులో ఉండేటువంటి ఒకదానికొకటి ఇట్లా లింక్ అయి ఉంటాయి కదా అండి. అలానే రక్షణ అనే దానితో ముడిపడి ఉన్నటువంటి వెంటనే వచ్చేటువంటి ఒక విషయం ఏంటంటే పరిశుద్ధత అని మాట్లాడుకున్నాం మనం. అలానే ఇప్పుడు ఇక్కడ మాట్లాడుతూ ఉన్నప్పుడు మన పాపములు క్షమించుట వలన కలగాల్సినటువంటిది వెంటనే వచ్చేది ఏంటంటే రక్షణ జ్ఞానము కలగాల, రక్షణ జ్ఞానము అనుగ్రహించబడాల. తన ప్రజలకు రక్షణ జ్ఞానము ఆయన అనుగ్రహించునట్లు, టు గివ్ నాలెడ్జ్ ఆఫ్ సాల్వేషన్ టు హిస్ పీపుల్. టు గివ్ నాలెడ్జ్ ఆఫ్ సాల్వేషన్ టు హిస్ పీపుల్ ఇన్ ద ఫర్గివ్నెస్ ఆఫ్ దేర్ సిన్స్. పాపములు క్షమించబడినటువంటి వారము అనగానే దేవుడు మనల్లో నుండి ఎక్స్పెక్ట్ చేసేది ఏంటంటే రక్షణ జ్ఞానము అనగా మొట్టమొదటిగా దాంట్లో ఈ పాపములకు క్షమాపణ ఎలా కలిగింది, ఎక్కడ కలిగింది, ఎలా నాకు క్షమాపణ దొరికింది, నాకు విమోచన దొరికింది, నాకు రక్షణ కలిగింది అనేటువంటి జ్ఞానము మనం చాలా స్పష్టముగా చాలా సమగ్రంగా కలిగి ఉండాలా. దేవుడు కోరుకుంటున్నటువంటి విషయం అది. నాకు తెలిసి ఉండాలా. సీనియర్ పాస్టర్ గారు చాలా సందర్భాల్లో మాట్లాడుతూ ఉంటారు, దయచేసి మీరు వెళ్ళి పేపర్ మీద రాసుకోండి ఒకసారి అని. ఐ షుడ్ నో హౌ ఐ వాజ్ సేవ్డ్, ఐ యామ్ సేవ్డ్. నేను ఎలా రక్షించబడ్డానో నాకు తెలియబడాలి. రక్షణ జ్ఞానము ఆయన అనుగ్రహించినట్లు ఇదంతా జరిగింది. దేవుని మహావాత్సల్యమును బట్టి వారి పాపములను క్షమించటం వలన తన ప్రజలకు రక్షణ జ్ఞానము ఆయన అనుగ్రహించినట్లు. ఇదే మాట పౌలు గారు రాస్తూ ఉన్నప్పుడు రాసినటువంటి ఒక విషయాన్ని చూద్దాం మనం. ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయంలో
ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయంలో తెలిసినటువంటి విషయమే, కానీ మరలా ఒకసారి జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. 8వ దినమున సున్నతి పొందితిని, 5వ వచనం నుండి. 8వ దినమున సున్నతి పొందితిని, ఇశ్రాయేలు వంశపు వాడనై, బెన్యామీను గోత్రములో పుట్టి, హెబ్రీయుల సంతానమైన హెబ్రీయుడనై, ధర్మశాస్త్ర విషయము పరిసయుడనై, ఆసక్తి విషయము సంఘమును హింసించువాడనై, ధర్మశాస్త్రము వలన నీతి విషయము అనిందుడనై ఉంటిని. అయినను ఏవేవి నాకు లాభకరములై ఉండెనో వాటిని క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకుంటుని, నిశ్చయముగా నా ప్రభువైన యేసు క్రీస్తును గూర్చిన అతిశ్రేష్టమైన జ్ఞానము నిమిత్తమై సమస్తమును నష్టముగా ఎంచుకొనుచున్నాను. ఎందుకు ఎంచుకుంటా ఉన్నాడు? నష్టంగా ఎంచుకుంటా ఉన్నాడు, పెంటగా ఎంచుకుంటా ఉన్నాడు. మనం చాలాసార్లు మాట్లాడుకుంటా ఉన్నాం. ఎందుకంట? ఆయన మాట్లాడినటువంటి విషయాలు ఏంటో తెలుసా? వాట్ హీ న్యూ అబౌట్ హిమ్సెల్ఫ్. తన గురించి తనకు తెలిసినటువంటి విషయాలను ముందు మాట్లాడుతూ ఉన్నాడు. ఏంటి తన గురించి తనకు తెలిసినటువంటి విషయాలంటే, 8వ దినాన సున్నతి పొందా, ఇశ్రాయేలు వంశం నాది, బెన్యామీను గోత్రంలో పుట్టా, హెబ్రీల సంతానం, ధర్మశాస్త్ర విషయం పరిసయుడిని, ఆసక్తి విషయం సంఘమును హింసించువాడిని. ఇవన్నీ తన గురించినటువంటి విషయాలు. ద నాలెడ్జ్ ఆఫ్ హిమ్సెల్ఫ్. పౌలును గురించినటువంటి జ్ఞానం ఇది. ఇవన్నీ చాలా ప్రాముఖ్యమైనటువంటి విలువలతో కూడినటువంటి విషయాలు. హెబ్రీయుడు, పరసయుడు ఇవన్నీ మామూలు విషయాలు కాదు. కానీ ఏమంటా ఉన్నాడు అయ్యానంటే, వీటన్నిటిని నష్టంగా ఎంచుకుంటా ఉన్నా, వీటి వల్ల నాకు పెద్ద లాభం లేదు. నాకు లాభం ఎక్కడయ్యానంటే, నా ప్రభువైన యేసుక్రీస్తును గూర్చిన అతిశ్రేష్టమైన జ్ఞానము నిమిత్తము సమస్తమును నష్టముగా ఎంచుకొనుచున్నాను. రక్షింపబడినటువంటి వ్యక్తి, పాపములు క్షమించబడినటువంటి వ్యక్తికి కలుగవలసినటువంటి రక్షణ జ్ఞానం అంటే ఏంటయ్యానంటే, బైబిల్ గ్రంథమే చెప్తున్నటువంటి వివరణ. రక్షణ జ్ఞానం అంటే ఏంటయ్యానంటే, యేసుక్రీస్తును గూర్చిన అతిశ్రేష్టమైన జ్ఞానము. యేసుక్రీస్తును గూర్చినటువంటి అతిశ్రేష్టమైన జ్ఞానం. మనం అందరం కూడా ఖచ్చితంగా ప్రభువును గూర్చినటువంటి జ్ఞానాన్ని, క్రీస్తును గూర్చినటువంటి జ్ఞానాన్ని, ఎఫెసీయులకు రాసినటువంటి పత్రికలు అదే మాట్లాడుతూ ఉంటాడు. క్రీస్తును గూర్చినటువంటి జ్ఞాన విషయంలో మనమందరము సమాన పురుషుల మగు వరకు ఆయన ఈలాగు నియమించను. ఏమి నియమించాడు? ఆయన కొందరిని అపోస్తలులు గాను, కొంతమందిని బోధకులు గాను, కొంతమందిని కాపరులు గాను, కొంతమందిని సువార్థికులు గాను, కొంతమందిని ఇట్లా ఎందుకు చేశాడు దేవుడు ఇదంతా? దేవుడు ఎందుకు ఇలాంటి సామర్థ్యాలు ఇచ్చాడు? దేవుడు ఎందుకు ఇలాంటి కృపావరాలు ఇచ్చాడు? దేవుడు ఎందుకు ఇలాంటి సంఘానికి పరిచర్యలు ఇచ్చాడు, ఆఫీసెస్ ఇచ్చాడు, సామర్థ్యాలు ఇచ్చి అందరినీ కూడా సంఘంలో ఎందుకు పెట్టాడు అంటే, టు నో అబౌట్ జీసస్ క్రైస్ట్. క్రీస్తును గూర్చినటువంటి జ్ఞానం మనం పొందటానికి. సో జకర్యా ప్రవక్త ప్రవచించినటువంటి మాటల్లో రక్షణ గురించినటువంటి విషయాలు ప్రవక్తలు ప్రవచించారు. ఇది పితరులతో చేసినటువంటి నిబంధన, వాగ్దానం, ఇవన్నీ జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాడు. అవన్నీ చెప్పి అక్కడ మాట్లాడుతున్నటువంటి విషయం, ప్రజలు తమ పాపములకు రక్షణ కలుగుట వలన తన ప్రజలకు రక్షణ జ్ఞానము కలుగునట్లు ఇవన్నీ కలిగెను. కాబట్టి ప్రియమైనటువంటి వారులారా, రక్షింపబడినటువంటి వారము లేదా పాపములు క్షమించబడినటువంటి వారము అని చెప్పుకుంటున్నటువంటి మనలో దేవుడు కోరుకుంటున్నటువంటి ఇంకొక ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, పరిశుద్ధత పోయిన ఆదివారం మాట్లాడుకున్నాం. ఇంకొక ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, క్రీస్తును గూర్చినటువంటి అతిశ్రేష్టమైన జ్ఞానము మనం కలిగి ఉండాలా. దేవుడు ఆ రీతిగా ఆయన జ్ఞానంలో మనలందరినీ కూడా వృద్ధి చెందింప చేయాలని, క్రీస్తుని గూర్చినటువంటి జ్ఞానము కోసం పౌలు వలె మనము కూడా అవసరమైతే కొన్నింటిని నష్టపోవటానికి కూడా మనం సిద్ధపడాలని నేను మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ నా మాటలు ముగిస్తూ ఉన్నాను.